మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, మా పరలోకపు తండ్రి, మా జీవముల ఓ ఎంతైనను నమ్మదైన మా ప్రియరక్షక, పదాలు కొందరు నాయన, మీ స్తుయ్యా, మీ స్తోత్రం రాజా, మీ స్తోత్రం దేవా. అయ్యా, ఈ సమయంలో మా దేవ తండ్రి, మరి నాయన ఈ దినం ఉదయం మొదలుకొని మా దేవ తండ్రి ఆరాధన సమయంలో మా దేవ మీరు మాకు సహాయపడి, ఓ దేవ మీ ఇంట్లో మీ సన్నిధిలో మేము ఆరాధించుకుంటూ సహాయపడినారు ప్రభువా. అదే రీతిగా తండ్రి తిరిగి మరలా ఈ సాయంకాలం మా దేవ తండ్రి ఈ ప్రేయర్స్లో కూడి కొంత సమయం మీ సన్నిధిలో మేము ప్రార్థించుకోవడానికి దేవా మమ్మల్ని సమకూర్చి తీసుకొచ్చిన మీ కృపను ప్రభువా మీకు స్తోత్రాలు వందనాలు తండ్రి. వచ్చిన మీ బిడ్డల పక్కన స్తోత్రాలు వందనాలు తండ్రి. నాయన ఇంకా రావాల్సినటువంటి మీ బిడ్డలు మా ప్రభు తండ్రి నడిపించండి. ఎవరికి ఎటువంటి అభ్యంతరం ఆటంకం లేకుండా తండ్రి క్షేమకరంగా మా దేవ మీ సన్నిధికి వారిని తీసుకొచ్చి చేర్చవలసిందిగా ప్రభు ప్రార్థిస్తున్నా. అయా సమయంలో మా దేవ తండ్రి మీరు మా ప్రభు ఇక్కడ మీ దాసుడు మా ప్రియమైన సౌరుడు మీ మహిమలోనికి మీరు ఆహ్వానించుకున్న తండ్రి దేవాన్ని దాసుడు డాక్టర్ గోపాలదాస్ గారు మా తండ్రి దేవ ఆయన మా ప్రభు ఈ యొక్క మా తండ్రి స్థలమందు మీ పని పరిచర్య జరగవలనే తండ్రి ఎంతో ప్రయాసంతో మా ప్రభు మీ దాసురాలు మా ప్రభు వారి కుటుంబం మా దేవా తండ్రి ఎంతో మా ప్రభు మా తండ్రి ప్రయాసముతో దేవా ఈ యొక్క మా తండ్రి నాయన మరి ఈ పని వారిని వాడుకోవడంగా ఇక్కడ జరుగుతున్న తండ్రి మీరు మా తండ్రి మీరు చిత్తమైన దాన్ని బట్టి ప్రభావ ఈ మా తండ్రి ఆయన మీ చిత్తం నెరవేర్చుకుంటూ కూడా దేవా తండ్రి ఇక్కడ మీరు మా ప్రభావ ఈ పరిచయను ప్రారంభించినందుకు తండ్రి స్తోత్రాలు వందనాలు తండ్రి. గత జూన్ మాసంలో ప్రారంభించినటువంటి ఈ పని పరిచయను మా తండ్రి ఇంతవరకు మా ప్రభుత్వ మీరు జరిగించుకుంటూ మీ నామం మహింపరుచుకుంటూ ఆయా సమయాలు తండ్రి ఆయా స్థలాలు మీరు తండ్రి మీ విడలు మా ప్రభుత్వ తీసుకొచ్చిన దేవ ఈ ప్రేయర్స్లో కలుసుకుని తండ్రి వాక్య పరిచయంలో పాల్గొంటున్నాను. ఓ దేవా తండ్రి నాయన మరి ఇక్కడ ప్రార్థించుకోవడానికి కృప చూపించారు దేవా మీకు స్తోత్రాలు. ఈ దినం కూడా మా కృప మీ దాసులు మా తండ్రి ప్రియమైన సోదరులు తండ్రి మరి పేరు కుమారు రావాల్సిండగా దేవా తండ్రి ఆయన మా ప్రభావ మరి పరిస్థితిని బట్టి కానీ ఆయన చివరిలో రాలేని పరిస్థితి అయిపోయింది నా దేవా. అయా తండ్రి మీ చిత్తమైతే మా ప్రభావ దేవా ఈ యొక్క సమయంలో మీ నామంలో పడేటువంటి మీ దాసునికి మా తండ్రి మీరు గురు చూపించి అయా మా దేవా మీరు మీ పనులు కూడి మీ మాటలు దయచేసి అయా తండ్రి మీ యొక్క మా ప్రభావ వినిపించినటువంటి మీ మాటల మూలముగా మా ప్రభావ మేము మా తండ్రి మీ సన్నిధిలో కొంత సమయం ప్రార్థించుకోవడానికి కృప చూపించమని ప్రభావ ప్రార్థిస్తున్నాను. మీ దాసుని నన్ను మా ప్రభావ తండ్రి దేవా శరీరంలో కొంత బలహీనతది నాయన నా బలహీనతలన్నీ ఎరిగిన దేవుడు తండ్రి అయా మీ బలంతో మీ శక్తితో ఆరోగ్యంతో నీకు మా తండ్రి మీ యొక్క మా ప్రభావ నా మహిమార్థమై మీరు వాడుకుంటుగా కానీ ప్రభు ప్రార్థిస్తున్నాం. అయా దేవా తండ్రి ఈ యొక్క సమయంలో మా తండ్రి నాయన పాడుకునే పాటల ద్వారా ధ్యానించే వాక్యం మూలంగా మా తండ్రి మేము నా మహింపరుచుకుంటుగా కానీ ప్రభు ప్రార్థిస్తున్నాం. ఓ దేవా మీరు తండ్రి మరి నాయన దైవదాసుడు భక్త సింగారికి మీరు చూపించిన ఈ మంచి పరలోకపు నమ్మనాతో కూడినటువంటి ఈ సహవాసములు ఈ సంఘ దర్శనములు మమ్మల్ని మా ప్రభు మీరు రక్షించి మీ విడగా స్వీకరించుకొని ఓ దేవా తండ్రి మీ పని పరిచయం మా దేవ మమ్మల్ని కొనసాగింపజేయించిన తండ్రి స్తోత్రాలు వందనాలు తండ్రి. సమయంలో మా ప్రభు దేవా అయ్యా ఇంకా రాబోదినములు తండ్రి మీ గొప్ప కార్యము అద్భుత కార్యం ఆశ్చర్యకార్యం ఈ స్థలమందు జరిగించుకొని తండ్రి మీ నా మహిమార్థమై మా దేవా తండ్రి ఈ యొక్క మా ప్రభు మా తండ్రి ప్రేయర్సేలు దేవా రాబో దినములు ఆరాధన మందిరముగా మా తండ్రి మీరే మా ప్రభు ఆయుధపరిచి దాని కొరకు ఈ తండ్రి ప్రయాసపరచండి. మీ పిల్లల ప్రయాసం అర్థం కాకుండా సహాయం చేసి దేవా అనేక ఆత్మలు నడిపించుకునిగాకని ప్రభువా ప్రార్థిస్తున్నాం. అన్ని విధాలుగా మీ తోడ్పాటు సహాయం మాకు దయచేయండి తండ్రి. దేవా
ఈ సమయంలో మా తండ్రి మీ యొక్క దయగల స్థానాలకు మమ్మల్ని సమర్పించుకుంటూ వచ్చిన బిడ్డ కొరకు స్తోత్రాలు చెల్లించి రావాల్సిన బిడ్డను నడిపించమని మీ పాదాలకు సమర్పించి మా దేవ ఈ కోడికను ఆ జీవ అంతమై మీరే ఉండి నడిపించి మీ నామాన్ని మహింపరుచుకుంటూ కాకని మీ దయగల్ల మీ కృపగల్ల కాయపడిన కార్యములకు నన్ను మమ్మల్ని సమర్పించి మా ప్రభు మా రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామన ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. శివుని గీతములు పాట పుస్తకములు పాట సంఖ్య 556. పాట సంఖ్య 556. పాత పాటల పుస్తకం 545. తమిళ్ 483. తమిళ్ 483. ఓ సర్వశక్తుడా నా సత్యదేవుడా, సర్వశక్తుడా సత్యదేవుడా, సర్వశక్తుడా సత్యదేవుడా, సర్వదా నిన్ను నే స్మరింతును, సర్వదా నిన్ను నే స్మరింతును. ఆనందమే మహదానందమే, ఆనందమే మహదానందమే, ఆశ్చర్యకరుడు యేసుండు, ఆశ్చర్యకరుడు యేసుండు. నా పాపముల క్షమించెను, నా పాపముల క్షమించెను. చెర నుండి నేను మొరపెట్టగా, చెర నుండి నేను మొరపెట్టగా, పరము నుండి ఉత్తరమిచ్చును, పరము నుండి ఉత్తరమిచ్చును. ఆనందమే మహదానందమే, ఆనందమే మహదానందమే, ఆశ్చర్యకరుడు యేసుండు, ఆశ్చర్యకరుడు యేసుండు. నా పాపముల క్షమించెను, నా పాపముల క్షమించెను. గూఢమైన సంగతులన్, గూఢమైన సంగతులన్ గ్రహించునట్టు ప్రభు చేయును, గ్రహించునట్టు
అడుగుబడి కన్నా ప్రభువు అత్యధికముగా దయచేయును, అత్యధికముగా దయచేయును. ఆనందమే మహదానందమే, ఆనందమే మహదానందమే. ఆశ్చర్యకరుడు యేసుండు, ఆశ్చర్యకరుడు యేసుండు. నా పాపములను క్షమించెను, నా పాపములను క్షమించెను. ఊహకు మించిన కార్యములను, ఊహకు మించిన కార్యము మహాప్రభువు నడిగి నెరవేర్చును, మహాప్రభు నడిగిన నెరవేర్చును. ఆనందమే మహదానందమే, ఆనందమే మహదానందమే. ఆశ్చర్యకరుడు యేసుండు, ఆశ్చర్యకరుడు యేసుండు. నా పాపములను క్షమించెను, నా పాపములను క్షమించెను. వేడుకొనక మునుపే ప్రభు, వేడుకొనక మునుపే ప్రభు వడిగా మాకు తరమిచ్చును, వడిగా మాకు తరమిచ్చును. ఆనందమే మహదానందమే, ఆనందమే మహదానందమే. ఆశ్చర్యకరుడు యేసుండు, ఆశ్చర్యకరుడు యేసుండు. నా పాపములను క్షమించెను, నా పాపములను క్షమించెను. మునుపటి కన్నా అధికముగా, మునుపటి కన్నా అధికముగా మేలుల మాకు కలుగచేయు, మేలుల మాకు కలుగచేయు. ఆనందమే మహదానందమే, ఆనందమే మహదానందమే. ఆశ్చర్యకరుడు యేసుండు, ఆశ్చర్యకరుడు యేసుండు. నా పాపములను క్షమించెను, నా పాపములను క్షమించెను. ప్రార్థనకు ప్రతిఫలముల్, ప్రార్థనకు ప్రతిఫలముల్ ప్రియముగా నొసగును. హల్లెలూయా, ప్రియముగా నొసగును. హల్లెలూయా. ఆనందమే మహదానందమే, ఆనందమే మహదానందమే. ఆశ్చర్యకరుడు యేసుండు, ఆశ్చర్యకరుడు యేసుండు. నా పాపములను క్షమించెను, నా పాపములను క్షమించెను. పాట సంఖ్య 373, పాట సంఖ్య 373. పాత పాటల పుస్తకం అయితే 370. తమిళ్ 766, తమిళ్ 766. క్రీస్తు ప్రభుకే సకల మహిమ, శాశ్వతమైనది తన రాజ్యం.
ప్రభుకే సకల మహిమా, క్రీస్తు ప్రభుకే సకల మహిమా. శాశ్వతంబైనది తన రాజ్యం, శాశ్వతంబైనది తన రాజ్యం. క్రీస్తు ప్రభుకే సకల మహిమా, క్రీస్తు ప్రభుకే సకల మహిమా. మర్మంబైనది నా ప్రియుడా, మర్మం విధియే కనుమా ప్రియుడా. ఊర్విని మానవ సాయము లేక, ఊర్విని మానవ సాయము లేక, పర్వతంబు నుండి మల్చబడెను కరాయి, పర్వతంబు నుండి మల్చబడెను కరాయి. క్రీస్తు ప్రభుకే సకల మహిమా, క్రీస్తు ప్రభుకే సకల మహిమా. మేలిమి వెండి రాశలను, మేలిమి వెండి రాశలను, ఇత్తడి ఇనుప రాక్షదులను, ఇత్తడి ఇనుప రాక్షదులను, ఈ రాయి ఎడలుగా కొట్టును చేస్తావలనే, ఈ రాయి ఎడలుగా కొట్టును చేస్తావలనే. క్రీస్తు ప్రభుకే సకల మహిమా, క్రీస్తు ప్రభుకే సకల మహిమా. ప్రియుడా వింతై నాయి రాయి, ప్రియుడా వింతై నాయి రాయి. పెరిగి పూలో కామంతాయే, పెరిగి పూలో కామంతాయే. ప్రభు క్రీస్తు నివింత సార్వత్రిక సంఘమిదే, ప్రభు క్రీస్తు నివింత సార్వత్రిక సంఘమిదే. క్రీస్తు ప్రభుకే సకల మహిమా, క్రీస్తు ప్రభుకే సకల మహిమా. ఆరాజ్యమును చూచు భాగ్యం, ఆరాజ్యమును చూచు భాగ్యం, ఆరాజ్యములో చేరడి భాగ్యం, ఆరాజ్యములో చేరడి భాగ్యం. అనుభవింపగోను పరిశుద్ధ ప్రజలాకే, అనుభవింపనగును పరిశుద్ధ ప్రజలాకే. క్రీస్తు ప్రభుకే సకల మహిమా, క్రీస్తు ప్రభుకే సకల మహిమా. ఈశ్వరు హృదయ శుద్ధి నీకు, ఈశ్వరు హృదయ శుద్ధి నీకు. క్రీస్తు ప్రభువే కలుగా చేయు, క్రీస్తు ప్రభువే కలుగా చేయు. ఏ సాటియు లేని ఈ శుద్ధి నందుము, ఏ సాటియు లేని ఈ శుద్ధి నందుము. క్రీస్తు ప్రభుకే సకల మహిమా, క్రీస్తు ప్రభుకే సకల మహిమా. మనకిచ్చిన ఆహ్వానమునకు, మనకిచ్చిన ఆహ్వానమునకు, తన రాజ్యాన్ని త్యమి మహిమలకు, తన రాజ్యాన్ని త్యమి మహిమలకు. తగిన ఎట్టి రీతి నడుచుకొలెవలె ప్రియుడా, తగిన ఎట్టి రీతి
ప్రభుకే సకల మహిమా, క్రీస్తు ప్రభుకే సకల మహిమా. శాశ్వతంబై నది తన రాజ్యం, శాశ్వతంబై నది తన రాజ్యం. క్రీస్తు ప్రభుకే సకల మహిమా, క్రీస్తు ప్రభుకే సకల మహిమా. పాట సంఖ్య 307. పాత పాటల పుస్తకం అయితే 304. తమిళ్ 335. తమిళ్ 335. యేసు శీఘ్రముగా వచ్చు, ఆశతో కనిపెట్టుడి.
శీఘ్రముగా వచ్చును ఆశతో కనిపెట్టుడి పరిశుద్ధులై జీవించుడి ప్రభుని చిత్తము చేయుడి పరిశుద్ధులై జీవించుడి ప్రభుని చిత్తము చేయుడి మరణ మెసునందే సుమా మేలుకొని కనిపెట్టుడి మరణ మెసునందే సుమా మేలుకొని కనిపెట్టుడి యేసు శీఘ్రముగా వచ్చును ఆశతో కనిపెట్టుడి యేసు శీఘ్రముగా వచ్చును ఆశతో కనిపెట్టుడి యేసు వలె జీవించుడి తీసివేయుడి మలినములను యేసు వలె జీవించుడి తీసివేయుడి మలినములను మోసం పుటాసలన్నీ విడచి ఆశతో కనిపెట్టుడి మోసం పుటాసలన్నీ విడచి ఆశతో కనిపెట్టుడి యేసు శీఘ్రముగా వచ్చును ఆశతో కనిపెట్టుడి యేసు శీఘ్రముగా వచ్చును ఆశతో కనిపెట్టు వేషధారణ విడిచి యేసు పుత్రన ధరించి వేషధారణ విడచి యేసు పుత్రన ధరించి పెళ్లి కుమారుని సంధింప అందరూ కనిపెట్టుడి పెళ్లి కుమారుని సంధింప అందరూ కనిపెట్టుడి యేసు శీఘ్రముగా వచ్చును ఆశతో కనిపెట్టుడి యేసు శీఘ్రముగా వచ్చును ఆశతో కనిపెట్టుడి మేఘములపై వెళ్ళిన ప్రభు వేగముగా వచ్చునిలా మేఘములపై వెళ్ళిన ప్రభు వేగముగా వచ్చునిలా సకల శ్రమలను భరించి హల్లెలూయా పాడుడి సకల శ్రమలను భరించి హల్లెలూయా పాడుడి యేసు శీఘ్రముగా వచ్చును ఆశతో కనిపెట్టుడి యేసు శీఘ్రముగా వచ్చును ఆశతో కనిపెట్టుడి వార్షిక 317.
పాట సంఖ్య 317, పాత పాటల పుస్తకం 314, తమిళ్ 344, తమిళ్ 344. సియోను రాజు వచ్చును మది సిద్ధపడు.
చేయుడి విరాజు కోరకే సియోను రాజు వచ్చును సిద్ధపడు సియోను రాజు వచ్చును సిద్ధపడు యేసుని స్వీకరించెడు వారే గుర్దూరు ఆయనతో యేసుని స్వీకరించెడు వారే గుర్దూరు ఆయనతో తృణీకరించు పాలలు నశింతురు నికంబుగా తృణీకరించు పాలలు నశింతురు నికంబుగా ప్రాముఖ్యము ప్రశ్న ఇది యోచించి చూచుకో ప్రాముఖ్యము ప్రశ్న ఇది యోచించి చూచుకో వితనువు శుద్ధి చేయుడి విరాజు కోరకే వితనువు శుద్ధి చేయుడి విరాజు కోరకే సియోను రాజు వచ్చును సిద్ధపడు సియోను రాజు వచ్చును సిద్ధపడు రాజుల రాజు ఆయనే ప్రభుల ప్రభు ఆయనే రాజుల రాజు ఆయనే ప్రభుల ప్రభు ఆయనే న్యాయవంతుడు ఆయనే మహాత్ముడైన దేవుడు న్యాయవంతుడు ఆయనే మహాత్ముడైన దేవుడు సదా రాజ్యం భయనదే ఆనంద పొందుడి సదా రాజ్యం భయనదే ఆనంద పొందుడి మీ తనువుల్ శుద్ధి చేయుడి విరాజు కోరకే మీ తనువుల్ శుద్ధి చేయుడి విరాజు కోరకే సియోను రాజు వచ్చును సిద్ధపడు సియోను రాజు వచ్చును సిద్ధపడు మీ తనువుల్ శుద్ధి చేయుడి విరాజు కోరకే మీ తనువుల్ శుద్ధి చేయుడి విరాజు కోరకే సియోను రాజు వచ్చును సిద్ధపడు సియోను రాజు వచ్చును సిద్ధపడు
సమయంలో మనము ప్రార్థన కొరకై దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 33వ అధ్యాయం తీసుకుంటాం. కీర్తనల గ్రంథం 33వ అధ్యాయం 13, 14, 15 ఈ 3 చరణాలు, ఈ 3 వచనాలు మనందరము కలిసి చదువుకుంటాము. కీర్తనల గ్రంథం సంగీతంలో 33వ అధికారం 13, 14, 15 இந்த 3 வசனங்கள் நாம் எல்லோரும் சேர்ந்து வாசிப்போம். యెహోవా ఆకాశముల నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. తాను భూలోక నివాసులందరి వైపు ఆయన చూస్తున్నాడు. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించిన వాడు, వారి క్రియలన్నీ విచారించువాడు, వారిని దర్శించువాడు. సమయంలో మనం చదివినటువంటి భాగంలో మరి ఇక్కడ మనం చూసినప్పుడు అక్కడ యెహోవా ఆకాశముల నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు అని మనం చదివాం. கர்த்தர் வானத்திலிருந்து அவர் கண்ணோக்கி இந்த உலகத்திலே வாழ்ந்து கொண்டிருந்த நம்ம எல்லோரையும் அவர் பார்க்கின்ற தேவனாக తానున్న నివాస స్థలములో నుండి ఈ భూలోక నివాసులందరి వైపు ఆయన చూస్తూ ఉన్నాడు అని మనం చదివాం. దేని కొరకు ఆయన ఈ భూలోకంలో ఉన్నటువంటి మనుషులందరినీ, నరులందరినీ ఆయన చూస్తున్నాడు అంటే ఈ దేవుడు ఈ నరులందరినీ, మానవులందరినీ ఆయన సృష్టించినటువంటి దేవుడు. இந்த தேவனாகிய கர்த்தர் நம்மெல்லோரும் அவரே தன்னுடைய சொந்த கைகளால் நம்மை உண்டாக்கின இந்த தேவன். ஆகவே இந்த தேவனாகிய கர்த்தர் அவருடைய ஜீவன் இந்த మరణకుల్లే ఉంది. ఈ దేవుని యొక్క జీవము మనుషులందరిలో ఉంటుంది. కాబట్టి ఈ నరులను దేవుడు కనిపెట్టి చూస్తున్నాడు. ఎందుకంటే ఆయన ఈ భూమిని, ఆకాశమును సృష్టించాడు. இந்த வானத்தையும் பூமியும் உண்டாக்குன தெய்வம். இந்த உலகத்திலே நாம் பார்க்கக்கூடிய எல்லாவற்றையும் அவரால் உண்டாக்கப்பட்டார் சிருஷ்டித்தார். ஆனால் இவர்கள் எல்லாவற்றையும் இந்த தேவனாகிய கர்த்தர் தன்னுடைய வாயின் வார்த்தை மூலமாக அவருடைய வாயிலிருந்து சொல்லிக்கொண்டே இருக்கும்போது நாம் பார்க்கக்கூடிய
இந்த வானத்திலே சூரியன், சந்திரன், இந்த நட்சத்திரங்கள் எல்லாவற்றையும் அவர் தன்னுடைய வாயின் வார்த்தை மூலமாக உண்டு பண்ணிவிட்டார். இந்த மனிதனை அந்த விதமாக வாயின் வார்த்தை மூலமாக சொல்லி நம்மை உண்டாக்குகிறார். இந்த மனிதன் அவர் தன்னுடைய சொந்த கைகளால் உண்டு பண்ண வைத்தார். தன்னை போல தன்னுடைய ரூபத்திலே தன்னுடைய சாயலாக இந்த மனிதன் உருவாக்கினதை, அது மட்டும் இல்லாமல் அந்த தேவனுடைய జీవ శ్వాస இந்த மனிதனுக்குள்ளே வைத்தார். చూడండి, అక్కడ దేవుని వాక్యంలో ఒక మాట ఉంది. యోబు 33:4 చదవండి. దేవుని ఆత్మ అది సర్వశక్తి యొక్క శ్వాసను నాకు జీవమిచ్చాను. తమిళ్లో కూడా బాగా మంచిగా ఉంది ఆ మాట. దేవుని యొక్క శ్వాసం నన్ను జీవింపజేస్తుంది. కాబట్టి దేవుని యొక్క ఈ శ్వాసం లేక ఆయన జీవం, ఆయన యొక్క ఊపిరి, ఆయన యొక్క ప్రాణము ఈ సృష్టిలో ఉన్నటువంటి మానవ కోటి, ఈ ప్రజలందరిలో ఆయన యొక్క జీవం ఉంటుంది. కనుక దేవుడు ఆయన చేసుకున్నటువంటి ఈ మనిషిని ఒక ప్రత్యేకమైనటువంటి విధానములో కనిపెట్టి చూస్తున్నాడు. ఆయన ఈ మనిషిని చూడమే కాకుండా మనం చదివినటువంటి భాగంలో చూడండి, 33వ అధ్యాయంలో 14-15 చదవండి. తానున్న నివాస స్థలముల నుండి ఈ భూలోక నివాసులందరి వైపు ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించిన వాడు. వారందరి యొక్క హృదయాలను ఆయన ఏకరీతిగా నిర్మించినటువంటి వాడు. వారి క్రియలన్నిటినీ విచారించేవాడు, వారిని దర్శించేటువంటి వాడు. కాబట్టి వారి క్రియలను విచారిస్తున్నాడు, వారిని దర్శిస్తున్నాడు, వారిని చూస్తూ ఉన్నాడు. ఈ భూలోక నివాసులందరి వైపు ఆయన కనుదృష్టి ఉంచి ఉన్నాడు. కాబట్టి ఆయనకు తెలియకుండా ఈ సృష్టిలో ఏ ఒక్క ప్రాణి కూడా జీవించడానికి లేదు. అందరినీ ఆయన జీవింపజేస్తున్నటువంటి దేవుడు. అందరిలో ఆయన ప్రాణం, ఆయన ఊపిరి, ఆయన జీవ శ్వాసం ఉంటుంది. ఒకవేళ వారు ఎరిగినను సరే, ఎరగకపోయినా సరే, ప్రతి ఒక్కరిలో ఈ దేవుని యొక్క ఈ జీవము, ఈ శ్వాస అనేటువంటిది ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అందరూ ఆయన సృష్టికర్తలు. మనము పరీక్షించి చూసినట్లయితే ఈ లోకంలో జీవించి బ్రతుకుతున్నటువంటి ప్రతి ఒక్క
మనుషుల్లో దేవుని యొక్క జీవము, దేవుని యొక్క ప్రాణము, దేవుని యొక్క ఊపిరి ఉంటున్నది. ఆయన యొక్క శ్వాస నీలో, నాలో, మనందరిలో ఈ సృష్టిలో ఆయన మూలంగా సృష్టించబడినటువంటి ప్రతి ఒక్కరిలో ఉంటుంది. కనుక అందరినీ ఆయన చూస్తున్నాడు. ఎందుకు ఆయన చూస్తున్నాడంటే రెండు విషయాల కొరకై ఆయన ఈ మనుషులను కనిపెట్టి చూస్తున్నాడు. మిగిలినటువంటి విషయాలు ఎన్నో ఉంటున్నవి. అయితే ఆయన ఈ మనుషుల్ని ఎంత కరుతాగా ఆవాలి ఆత్మకొండ కార్యం వారు రెండు కార్యములు ఉంటున్నారు. అది కీర్తనకారుడు సంగీతంగా పుస్తకం 53వ అధ్యాయము 3వ వచనంలో 2వ వచనంలో 53:2-3 వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమోనని దేవుడు ఆకాశములో నుండి చూచి నరులను పరిశీలించి ఎందుకు ఆయన తానున్న నివాసంలో నుండి ఈ భూలోక నివాసులందరూ వైపు ఆయన కనుదృష్టించి చూస్తున్నాడంటే వివేకం కలిగి నన్ను కలుగజేసినటువంటి దేవుడు, నాకు ప్రాణమిచ్చి, నాకు ఊపిరిచ్చి, నన్ను జీవింపజేసినటువంటి దేవుడు, మరి ఈ లోకంలో ఎవరైనా ఆ దేవుడు ఉన్నాడని, అటువంటి దేవుడు ఉన్నాడని చెప్పేసి ఎవరైనా ఆ దేవుని యందు మరి నమ్మిక నుంచి ఆయన్ని వెదకేటువంటి వారు ఉన్నారా అని చెప్పేసి చూస్తున్నారు. అయితే ఈ లోకంలో ఈ మనుషులందరూ కూడా అందరూ దేవుని మార్గమును తొలగి సృష్టించినటువంటి సృష్టికర్తను విడిచిపెట్టి అందరూ వారి వారి యొక్క త్రోవలు, వారి ఇష్టానుసారమైన రీతులు గొర్రెల వలె మార్గం తప్పి ఉన్నారని చెప్పేసి దేవుని వాక్యంలో రాయబడి, ఈ లోకంలో అందరూ కూడా గొర్రెల వలె త్రోవ తప్పి వారు వారి వారి యొక్క ఇష్టానుసారమైన రీతులు వారు జీవిస్తున్నారు. అయితే దేవుడు నన్ను సృష్టించినటువంటి సృష్టికర్త ఉన్నాడని ఒకవేళ ఎవడైనా వివేకము కలిగి, నా యందు భయభక్తులు కలిగి ఇలాంటి దేవుడు ఉన్నాడని చెప్పేసి నన్ను ఎరిగేటువంటి మనసు కలిగినటువంటి వాడు ఎవడైనా ఉన్నాడా అని చెప్పేసి ఆయన మనుషులందరినీ కనిపెట్టి పరిశీలించి చూస్తున్నాడు. అది మాత్రమే కాకుండా ఆయన ఇంకొక విషయం కొరకు కూడా చూస్తున్నారు. ఏమిటి ఆ యొక్క విషయం అంటే చూడండి, అక్కడ 2 దినవృత్తాంతములు 9:16 చదవండి. 2వ దినవృత్తాంతములు 16. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేయుచున్నది. ఎందుకొరకు ఆయన ఈ లోకమంతటా తన కనుదృష్టి
ఉంచి చూస్తున్నాడంటే ఆయన ఎందు ఎవరైనా భయభక్తులు కలిగి ఆయన నా ముందు విశ్వాసం కలిగి ఆయన కొరకై జీవించుటకు తీర్మానించుకొని ఈ లోకములు ఈ మార్గములో ఈ విశ్వాస యాత్రను కొనసాగించుకుంటూ అనేకమైనటువంటి శ్రమలకు అనేకమైనటువంటి కష్టాలకు బాధలకు ఇబ్బందులకు ఇక్కట్టులకు అవమానములకు గురి అయి బాధింపబడుతున్నారు, వేదన పడుతున్నారు. అటువంటి వారిని ఆయన బలపరచుట కొరకై, వారికి ధైర్యం ఇచ్చుట కొరకై వారి కొరకై అటువంటి వారు ఎవరైనా నా మార్గంలో ఉండి నన్ను వెంబడిస్తే వారు కాబట్టి నా ఎంతో భయభక్తులుగా కలవారు ఏంటి ఈ లోకంలో మరి అనేకమైనటువంటి శ్రమలకు ఇబ్బందులకు ఇక్కట్లకు బాధలకు అవమానములకు నిందలకు గురి అయి బాధించబడుతున్నారు, వేదన పడుతున్నారు. అటువంటి వారిని బలపరచాలి, అటువంటి వారిని ధైర్యపరచాలి అని ఉద్దేశంతో ఈ లోకమందంతటా ఆయన కలుగుతూ సంచారం చేస్తుంది. కాబట్టి అటువంటి దేవుడు ఈ లోకంలో ఎవరైనా இப்பேற்பட்டதேவன் இது இருந்தாலும் சொன்னார். அந்த தேவன் தான் இந்த நேரத்தில் நாம் ஜெபிக்கின்ற தேவன். இந்த தேவன் நம்முடைய ஜெபத்தை கேட்டு அதுக்கு பதில் தருகிறது. இப்பேற்பட்ட தேவன் நம்முடைய. ஆகவே இந்த தேவனாகி இந்த கர்த்தராகிய இயேசு கிறிஸ்துவானவர் அல்லது இந்த ஜீவனுள்ள நம்மை சிருஷ்டித்த இந்த சிருஷ்டிகர்த்தையான இந்த தேவனாகிய கர்த்தரை யார் யார் தெய்வமாக கொண்டு அவர் மேல் விசுவாசம் உள்ளவர்களா இருந்தார்கள் அவர்கள் பாக்கியவான்கள். அதே நாம் வாசித்த 33வது சங்கீதங்கள் 33 12வது வசனத்தில் அந்த வார்த்தை சொல்லப்பட்டது. வாசிப்போம். యెహోవా తనకు దేవుడుగా గల ధన్యులు ధన్యులు. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఆయన తనకు స్వాస్థ్యంగా ఏర్పరచుకున్న జనులు. ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ఎవరు ఈ లోకంలో? இந்த உலகத்தில் யார் பாக்கியவான்கள்? இந்த ஜீவனுள்ள இந்த தேவனாகி இந்த உலகத்தில் வானத்தையும் பூமி உண்டாக்கின இந்த தேவனாகி இந்த கர்த்தராகி இந்த தேவனை யார் யார் தெய்வமாக ஏற்றுக்கொண்டார்கள் அவர்கள் பாக்கியவான்கள். அது மட்டுமில்ல, அந்த தேவனாகிய கர்த்தர் யார் யார் அவருக்கு சொந்த ஜனமாக அவருடைய மகனாக மகளாக ஏற்றுக்கொள்வார் அவர்கள் பாக்கியம். அதுக்கு மேலான பாக்கியம் இந்த உலகத்திலே வழியிலே. ஆகவே இப்பேற்பட்ட பாக்கியம் உனக்கும் எனக்கும் நம்ம எல்லாருக்கும் அந்த தேவனாகிய கர்த்தர் இப்பேற்பட்ட பாக்கியம் நமக்கு இலவசமாக தந்தார். ஆகவே நாம் எவ்வளவு பாக்கியமுள்ள ஜனம் ஒருவேளை இந்த உலக பிரகாரமான அழிந்து போகின்ற இந்த பாக்கியம் நமக்கு இல்லாவிட்டால் நித்தியமாக இந்த தேவனா கர்த்தரோட அவருடைய சந்தோஷத்திலே அவருடைய ஆனந்தத்திலே நாம் நித்தியத்துக்காக இருக்க போகின்றோம்.
அந்த பெரிய பாக்கியம் சாக்கியம் நமக்கு தந்தார். ஆகவே நாம் எவ்வளவு பாக்கியமுள்ள அவருடைய ஜனங்களாக நாம் இருக்கின்றோம். ஆகவே இந்த நேரத்தில் அவருடைய பிள்ளைகளாக அவருடைய சன்னிதானத்திலே நாம் கூடி ஜெபிக்கும்போது நம்முடைய ஜெபம் கேட்டு நமக்கு நாம் అక్కడ ఏపీఎస్సి 3:20లో చెప్పబడిన మాట చదవండి. ఏపీఎస్సి 3:20 మనలో కార్యసాధకమైన మన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా అనుగ్రహించే శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలంగా కాబట్టి మనం అడుగు వాటన్నిటికంటే ఊహించే వాటన్నిటికంటే కూడా అత్యధికంగా మనకు అనుగ్రహించే దేవుడు ఇది. కాబట్టి ఈ రాత్రి సమయంలో ఆయన ఈ లోకంలో జీవిస్తున్నటువంటి ఆయన జీవాన్ని ఆయన ప్రాణాన్ని ఆయన రూపంలో పొందుకొని ఆయన కొరకై మరి యెహోవా నీవే నా ఆశ్రయం చెప్పేసి ఆ మహోన్నతుడి దేవుని నమ్మి ఆయన మన హృదయంలో స్వీకరించుకొని ఆయన మీద మనం ఆనుకొని அவர் மேல் நாம் சார்ந்திருக்க அவர் நம்முடைய ஜபத்தை கேட்டு நமக்கு பதில் தருவார். இப்பேற்பட்ட தெய்வம் நம்முடைய. ஆகவே இந்த நேரத்தில் நாம் இந்த பேசல் இந்த இடத்துல எது நிமித்தமாக இங்கே ஸ்டார்ட் பண்ணவே ஆரம்பிக்கப்பட்டது. அந்த காரியத்தை நாம் இந்த பேசியில் அவருக்கு விண்ணப்பம் பண்ணும்போது கண்டிப்பாக கட்டாயமாக இந்த தேவனாகி கர்த்தர் நம்முடைய ஜபத்தை பதில் தருவார். அந்த நம்பிக்கையோடு நாம் இந்த நேரத்திலே இந்த பேச்சினுடைய காரியங்கள் எல்லாவற்றையும் அவருக்கு நாம் ஒப்புக்கொடுத்து இந்த ஜபத்திலே நாம் శరణుడిగా நாம் దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుంటాం. దేవుని మాటలు మన కొరకై ఆశీర్వదించిన ప్రార్థన చేసుకుంటాం. యథావిధిగా మనం ఈ యొక్క ఈ ప్రార్థన అంతట్లో నేను మీతో భద్రపరిచి ప్రదర్శించినందుకు స్తోత్ర. అలాగే ఆయా స్థలాల్లో సమాజంలో కూడి ప్రజల తండ్రి మన సన్నిధిలో ఆరాధించినప్పుడు మాకందరికీ ఇచ్చిన గొప్ప సాధన స్తోత్ర. ఈ సాయంకాల సమయంలో తండ్రి నుంచి సందర్భంగా తండ్రి కూడినప్పుడు మన ఇచ్చిన సమయానికి స్తోత్ర. ఆయన పాటల ద్వారా మాటల ద్వారాను ప్రార్థన ద్వారా తండ్రి తండ్రి మమ్మల్ని దర్శించినందుకు స్తోత్రాలు. తండ్రి ఈ విధంగా తండ్రి మేము తండ్రి బలపరచబడి నీ రాజ్యానికి తండ్రి మేము తండ్రి అందరూ కట్టుకొని మీ కుటుంబం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నేడు ప్రాంతంలో చేసిన రీతిగా తన ఎడల యథార్థతో కలిగి వారిని బలపరచటపై ఎక్కువ అనుభూతి లోకమంతటా సంచారం చేసినని చేసిన రీతిగా నీతో నేర్పుతండి భయభక్తులు కలిగిన వారిపై తండ్రి జీవించటకు సహాయం చేయండి ప్రార్థిస్తున్నాం. తండ్రి నీతో భయభక్తులు కలిగినప్పుడు మమ్మల్ని బలపరిచే దేవుడు ఉన్నందుకు సేవ చేసుకుంటున్నాం. నీ కనుదృష్టి తండ్రి లోకమంతటా సంచారం చేసుకున్నందుకు సేవ చేసుకుంటున్నాం. తండ్రి కనుక తండ్రి
నా నీయందు తండ్రి నా భక్తి కలిగి నా జీవితంలో తండ్రి నేను వెంబడించినట్టు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. దైవ తండ్రి మాకు సమయం దొరుకుతున్నప్పుడు నేను ఎదకి నేను కనుగొని నేను స్ఫూర్తించే భాగ్యాన్ని మాకు అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం. దైవ తండ్రి తండ్రి మా సమయాన్ని మా ఆశను దైవ సాధనలు తండ్రి దొంగిలించిపోకుండా తండ్రి వాడిని తండ్రి జయించటకు వాడిని అడగబెట్టుటకు దైవ తండ్రి నీ శక్తిని నీ బలాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. దైవ తండ్రి ఈ విధంగా తండ్రి మేము తండ్రి కూడొచ్చడం ద్వారా దైవ తండ్రి నీకు నీ నామానికి మహిమకు తండ్రి పాపికి రక్షణ పొందుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. దైవ తండ్రి తిరిగి మేము తండ్రి లోకంతో వెళుతుండగా దైవ తండ్రి లోకంలో జీవిస్తుండగా దైవ తండ్రి లోకం నుండి వేరుపడిన వారిని ప్రత్యేకంగా జీవించటకు లోకస్తుల మధ్యలో మేము తండ్రి ప్రత్యేకింపబడిన వారిని మాదిరికరమైన జీవితంలో జీవించటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. దైవ తండ్రి మాకున్న అవసరతలు అన్ని ఎరిగిన దేవుడిగా దైవ తండ్రి వాటన్నింటినీ తండ్రి మేము తండ్రి తండ్రి ఉన్న పట్టణ పెట్టిన వారిపై వాటన్నిటికంటే తండ్రి మాకు రూపుకు అందరి కార్యాలు తండ్రి చేయి శక్తి కలిగిన దేవుడు కాబట్టి దైవ తండ్రి నీయం తండ్రి ఆసక్తి గల వారమై ఉంటారు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. దైవ తండ్రి కూడి వచ్చిన బిడ్డల నిమిత్తమై ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి, కనిపించండి. మేము తిరిగి వెళ్తుండగా తండ్రి మరొక తండ్రి తిరిగి ఆదివారం తండ్రి ఈ సాయంకాల సమయంలో తిరిగి తండ్రి కలుస్తున్నంత వరకు మీరు మాతో కూడా ఉండి నడిపించండి ప్రార్థిస్తూ మీ చేతికి అప్పగించుకుంటూ అంతవరకు తండ్రి తండ్రి నేను రాకడ తండ్రి ఎంతో సమీపంగా ఉంటుందిగా దైవ తండ్రి తండ్రి నేను రాకడ సంధించటకు మా పోకడ పోకముందు మేమందరం తండ్రి భూలోకంలో సంసిద్ధులుగా తండ్రి జీవించటకు సిద్ధపాటు కలిగిన వారు జీవించటకు మీ కుటుంబం మాకు అనుభవించండి ప్రార్థిస్తూ మీ చేతికి అర్పించుకుంటూ మహిమ ఘనత ప్రభువులు మీకు ఆరోపించుకుంటూ ఈ కొద్ది దినములో యేసు క్రీస్తు శ్రేష్టమైన స్తుతించి గణపరిచి వేడుకుంటున్నాము తండ్రి. నాకునవే ప్రతిస్తోత్రి నాకునవే ప్రతిస్తోత్రి our Savior, Savior of the world,